గా లింగన్న దగ్గర 10,000 తెచ్చినాం కదా బిడ్డ. పొద్దుకి వచ్చి బాగా లొల్లి పెట్టిపోయిండు. ఆ మిత్తన్న కట్టు అని అంటాడు బిడ్డ. నువ్వు వచ్చి నెరవాడి పండుకున్న పొద్దుకి అన్ని సపడెత్తున్నా. ఇద్దామని చెప్పపోయినవే. నేను ఇత్తననే చెప్పిండ్రా. ఇత్తవని నెల్లు కడతాను అని లొల్లి పెట్టుకుంటా వేయండి. ఆయన ఇయ్యకుంటే మంచిగా ఉండదు అన్నాడు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి సావన్నా? ఇప్పుడు అటో ఎక్కితే రాత్రి దాకా రికల్ లేకుండా నడుపుతానా. ఒక్కోసారి పగటిపూట అన్నం కూడా తింటలేను. పొద్దుంత నడిపితే 500 కూడా వస్తలేవు. ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి గిరాకే ఉంటలేదు చక్కగా. నిన్న ఆటో నడిపితే 500 వచ్చినాయి. కానీ ఏం లాభం? 100 రూపాయలు కూరగాయలకైనా 200 డీజిలే పోసుకుంటే ఇంకా 200 ఆటో తెచ్చినాక ఎంగేజ్కి అవుతాయి. మన్నుకాడ తిరుగుతాయి అప్పులు. నాకు అయ్యనున్నాడు తాగి అప్పులు తెచ్చిపెట్టిండు. అవి కట్టుడు సాత కదా కానీ ఊరిన వాడు తిరుగుతాడు తాక్కుంటా. నన్ను కట్టుకుంటే నేను ఎడకెళ్ళి తెచ్చి కట్టాలి. నా సోపతి కాలేమో మంచిగా కాలేజీకి పోయి చదువుకుంటారు. నేనేం ఆటో పట్టుకొని తిరగబడి. మరి ఇప్పుడు ఎట్లా బిడ్డ? ఎట్లే ఉందే, మన ఇల్లు విన లోన్ అప్లై చేసిన. ఆ పైసలు వచ్చినాక ఉన్న అప్పులన్నీ కట్టి ఏదైనా మంచి బిజినెస్ చేసుకుంటా. బిజినెస్ లేదేం లేదు. ఇల్లు వినా లోన్ తెస్తే మంచిగా ఉండదు. అయ్యేవో తాగి అప్పులు చేసిండు. నువ్వేమి ఇల్లు పడగొడతావని చూస్తానవా? ఉన్న ఒక్క కంప పడగొడతావా? లోన్ కట్టకపోతే ఆయన తీసుకుంటారు వాళ్ళు. మనం ఏడా పోదాం? అడక తిని కూడా పోదామా? ఎవరు ఎప్పుడు గిల్తే ఏది చేసినా వద్దంటావు. లోన్ అప్లై అయింది, రేపు పైసలు వస్తాయి అంతే. నేను బిజినెస్ చేస్తా. తీసుకో బిడ్డ. ధర్మారం అత్తరా? మేము ఆటోలో రాం, బస్ వస్తుంది కానీ నువ్వు. ఇవాళ బస్సులు రావు. ఎందుకు రావు? ఇవాళ బస్సులు బందా? బందా నీ బొందా? మీరు బస్సులో పోతే నాకు ఇట్లా గిరాకి రావాలి. బంధు ఏపీ మొత్తం బంధు. ఏంది బస్సులు బందా? ఒక బస్సులు బంద్ అంటే టైం బాగా తప్పుదా? నువ్వు బాగే అడుగుతాను అరుగుడు గాడు అని మాటలు నమ్మద్దు. అయినా ఆడు బస్సులు బంద్ అన్నది ఏపీలో, టీజీలో కాదు. ఏపీ టీజీయా? ఏపీ టీజీ అంటే ఏంటిదే? బస్సుల పేర్లు అయ్యింది నీ ఎంకమ్మ. ఏపీ టీజీ అంటే కూడా తెలియదు అని. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, టీజీ అంటే తెలంగాణ. గివి కూడా తెలియదు. నువ్వు డిగ్రీ దాకా ఎట్లా వచ్చినవే? కాపీ కొట్టవచ్చు. కరెక్ట్ చెప్పినావు, కరెక్ట్ చెప్పిండే. ఈ నవీన కాడికి చాలుండు ఈ అని పనులు చూపిస్తాను. ఇడు మొన్న కూడా బస్సులు బందని నన్ను ఆటో ఎక్కించుకున్నాడే. మేము సగం దూరం పోయినామో లేదో మా వెనకనే బస్సు వచ్చింది. అవునానే, పెద్ద లంగున్నట్టున్నాడుగా. ఆ రోజు అంటే అట్టుగానే అన్నా. ఇలా నిజంగానే బస్సులు బంధు. రారు చెప్పనా, మళ్ళీ మీ కాలేజీకి లేట్ అవుతుంది. ఎక్కువ నిజంగానే బందా? నిజంగానే బందా. సరే పాయే, మరి ప్రాక్టికల్స్ ఉన్నాయి, లేట్ అవుతుంది, పోదాం పా. అయ్యో ఆ బాబు, వాళ్ళు ఎవరు ఆపుతారు. సరే ఆపుతా. ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డు నాకెందుకు పెడతాను? పైసలు ఏంది పైసలా? గంత పెద్ద బస్ కే ఆధార్ కార్డు ఇవ్వబడితే ఫ్రీగా తీసుకోతారు. గింత చిన్న ఆటోలో తీసుకొచ్చి పైసలు ఇవ్వ అంటాను. ఆధార్ కార్డే ఉంది నా దగ్గర, పైసలు లేవు. బస్సుల కంటే గవర్నమెంట్ పైసలు ఇస్తుంది కాబట్టి ఆధార్ కార్డు పెడితే ఫ్రీగా తీస్తారు. మా ఆటో వాళ్ళకి ఎవరు ఇవ్వాలి? మీ తాత ఇస్తాడా? ఓ పోరియే, ఇప్పటికే ఆటోల పరిస్థితి ఆగమైంది. నువ్వు మళ్ళీ ఆధార్ కార్డు ఇచ్చి ఆగం చేయకు. పైసలు ముందు. సరే మీరు ఎక్కడ దిగాలి? వివేకానంద కాలేజ్ దగ్గర.
హలో సార్, మీరు ఇల్లు కోసం లోన్ పెట్టారు కదా, అది ఓకే అయింది. ఓకే అయిందా సార్? అవును సార్, రేపు ఎంక్వైరీకి మీ ఊరికి వస్తున్నాం. సరే సార్. తిరుమల భాయ్ నమస్తే. ఏంది నమస్తే పెడితే తిరిగి నమస్తే పెట్టాలన్న సంస్కారం లేదు గీతవాకి. ఏంది ఏమో అంటావు? ఏం లేదన్నా, ఓ ప్లేట్ పూరి అన్న. ఇయ్యా ఇయ్యవా? ఎందుకన్నా పూరి లేదా? అయితే ఇడ్లీ తింటా. ఇడ్లీ కూడా ఇయ్యా. ఏంది ఇడ్లీ కూడా ఇయ్యవా? ఎందుకన్నా? ఎందుకంటే పాత బాకీ ఇంకా కట్టలేదు కాబట్టి. పాత బాకీ కట్టు, టిఫిన్ చేత పట్టు. కట్టు పట్టు వానా వా పాటే రైమింగ్. పొగడకు, పొగిడితే కొడతా. ఇది పొగడతా కాదన్నా. నాకు మా తెలిసే నువ్వేం మాట్లాడాలనుకున్నా ఫస్ట్ పాత బాకీ కట్టి మాట్లాడు. అది కాదన్నా. అది కాకపోతే సోమవారం కట్టు. నేను అద్దాన్ని లేవరు. అబ్బా నీ రైమింగ్ బొందల పోను. ఇప్పుడు నేను ఏది చెప్పినా నమ్మేటట్లేవుగా, వినేటట్లేవుగా. అటు వెంట కూర్చోపోయా పట్టుకత్తా. ఉన్నది పో. ఆకలి బాగా అవుతుంది ఇప్పుడు. ఎట్లా నువ్వేట్రా? అక్కడ కూర్చుంటా, అటు కూడా కూర్చొని నన్ను. సజనా నమస్తేనే. నేను చదవంట ఇప్పుడు ఆరా నమస్తే చూడు. చూసుకోలేదే. ఏం చూసుకోవరా? ఏమైందిరా డల్లు ఉన్నావు? ఏం చెప్పాను నేను ఆ బాధ? అరే బాధ ఉంటే చెప్పుకోవాలి కానీ దాచుకోవాలి తమ్ముడు. చెప్పుకో, అన్న నేనున్నగా. నీకు తెలుసు కదా అన్న, ఫైనాన్స్ పెట్టి ఆటో తీసుకున్నా. అవు ఫస్ట్ 3-4 కిస్తీలు మంచిగా కట్టింది. ఈసారి కిస్తీ కడదామంటే పైసలు వెళ్తలేవు. ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి గిరాకీ అయితలేదే. ఒక 5,000 ఉంటే చూడరాదే. 5,000? 5,000 నా దగ్గర ఉంటే నేను గీడనుకుంటారా? మంచిగా బార్లో కూర్చొని పీదాపోరా, కాలు మీద కాలు వేసుకొని. 5,000 కదా తమ్ముడు, నేను నీకున్నా. నువ్వు బాపడకు. ఓ ప్లేట్ పూరి చెప్పు. నువ్వు ఇస్తావా అన్న? థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. అన్న నా పూరి తిన. ఓకే. తమ్ముడు అన్న 5,000 చాలా? చాలన్నా. ఆటో కిస్తీ కడతావు కరెక్టే. ఇప్పుడు ఆటో కొన్నాక ఆటో యూనియన్ లో కలవాలిగా. కలుతా అన్న, కలుతా. కలుతా అంటే ఆ యూనియన్ లో లక్కీనే కల్పించుకుంటారా? 5,000 కట్టమాడరు. అప్పుడు మళ్ళా రాజన్న అనుకుంటే మళ్ళీ నా దగ్గర కథ. ఎంత కావాలి నన్ను అడగరా? 5, 10 అన్న. ఒక 10,000 చూడన్న. 10,000 సరిపోతాయి కదా? చాలన్నా. అయితే ఒక ఛాయ్ చెప్పు. తిరుమల అన్న ఒక ఛాయ్ తీసుకురా. ఇప్పుడు 5,000 కిసి కట్టినావు మంచిగానే ఉంది. 5,000 పెట్టి యూనియన్ లో కలిసినావు మంచిగానే ఉంది. యూనియన్ లో కలిసినప్పుడు ఒక పెద్ద కిరాయి వస్తుంది. అవునన్న. ఆటోలో 10 మందిని దన ఎక్కించుకుంటావు. ఎక్కించుకొని ఒక మినిట్ ఇక 10 మందిని ఆటోలో దన ఎక్కించుకుంటావు. మధ్యలో డీజిల్ లెక్క అయిపోతుంది. అబ్బా అయిపోద్ది. మరి అయిపోతే ఎట్లన్నా? ఎట్లా అంటే ఎదురా? అప్పుడు మళ్ళీ నా దగ్గరికి రాజన్న పరిగెత్తుకుంటా వస్తావారా? అరే నీకు ఎంత కావాలో నన్ను అడగరా, నా బుద్ధులు తమ్ముడు నన్ను అడుగు. ఇస్తే 5,000 అన్న. ఒక్క 11,000 అన్న. చాలా చాలు. సిగరెట్ పెట్టే చెప్పు. తిరుమల అన్న ఒక సిగరెట్ పెట్టే అన్న. ఇప్పుడు 5,000 ఇటు, 5,000 అటు, 1,000 రూపాయలు డీజిల్ కొట్టించిన. మళ్ళా టుట్టు అని ఆటో వేసుకొని పోతావు. అది అగ్గిపెట్టి ఉందా? ఉంది. లైటర్ ఉంది. లైటర్ ఎక్కడ ఆగినాం? 1,000 రూపాయలు డీజిల్ కొట్టించిన అనుకుంటే సౌండ్ కాడ. ఇప్పుడు అన్న ఆటో వేసుకొని పోతున్నావు. తప్పిదారి బైపాస్ మిస్టేక్ లా ఆటో రియర్ వయసు ఎట్టు గుద్దుకొని
గుద్దుకొని ఒక మినిట్ గుద్దుకొని ఆటో తుక్కు అయింది మనుషులకి ఏం కాలే ఆటో మాత్రమే తుక్కు అయింది. ఇప్పుడు తుక్కు అయిన ఆటోకి కిస్తా అవసరమా? అవసరం లేనా? యూనియన్ అవసరమా? అవసరం లేదు. డీజిల్ అవసరమా? బొక్క. అవసరం లేని ముచ్చట గురించి మనం మాట్లాడుకోవడం అవసరమా? అవసరం లేదు. అందుకే నేను పోతానా? పైసలు కట్టరా. అనిల్ గడు మంచి టైం కున్నాడు. అరే అనిలు అటు నడిప పోలేదారా? ఏముందిరా, ఏం లేదు కారా. ఇవ్వలరా అందమైన అమ్మాయి. అమ్మాయా? చూసినోని నీకే తెలియనప్పుడు చూడది నాకే తెలుసురా. కానీ నేను అమ్మాయిని చూడంగానే పడిపోయినావా? అందుకే నారా వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ వచ్చింది, దర్బార చౌరసగర ఒక యువకుడు కల్లూరి కింద పడిపోయినని. నేను పడిపోయింది రోడ్ మీద కాదురా, ఆ అమ్మాయి ప్రేమలో. అమ్మాయి ప్రేమలోనా? ఎట్లనేది తెలుసుకోవాలరా. తెలుసు కూడా నీకెందుకు మామా, నేనున్నా. ఆ అమ్మాయి ఎవరనేది సాయంత్రం వరకు తెలుసుకుంటావారా? తెలుసుకుంటా. కానీ ఒక్క పని పడ్డదిరా. ఏంటిరా? నీ ఆటో కావాలి. ఆటోనా? ఎందుకు? అంటే మా అమ్మ బియ్యం పట్టించుకురామందిరా, ఇద్దరు అట్లున్నాయి. నేను కిరాయి కొట్టుకోవాలి. అబ్బా ప్లీజ్ మా మారే ప్లీజ్ రా. ఇప్పుడు మంది లేరు కదా, నేను అట్లా ఇట్లా వస్తా. సరేనా అబ్బా ప్లీజ్ రా. తొందర రా. సాయంత్రం వరకు అమ్మ ఇవ్వాలని కూడా తెలుసుకుంటా. సరేనా? ఓకే లవ్ యూ బాబా. వైష్ణవి, రేపటి నుంచి మన ఇద్దరం కలిసే పోదాం కాలేజ్. సరేనే లక్ష్మి, రేపు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తా రా. మరి బాయ్. అమ్మాయి కొత్తగానే పడుతుంది, మనులు ఎప్పుడు చూడలే. అరే అది లక్ష్మిరా, నువ్వు గుర్తుపడతలేవా? అది మనతోని 5th దాకా కలిసి చదువుకున్నది. నువ్వు దాన్ని చూస్తే అసలే ఓర్వకపోతుండే, అదే తెచ్చుకున్నా గుంజుకున్నటోనే. దాన్ని గుర్తుపడతలేవా? గుర్తుకొత్తలేదు. అరే అదేరా, గిర్ని సత్త వల్ల మనవరాలు. మనం అందరం అమ్ములో పిలుస్తుంటే నీకు ఇంకా గుర్తుకొత్తలేదా? అమ్ములు? అమ్ములేరా అదే, కానీ ఇప్పుడు దాన్ని అమ్ములని వెళ్తే నచ్చదట్నా? సరే గాని అది 5th క్లాస్ అయిపోయినాక మొత్తమే స్కూల్కి రాలే, అది ఎటువైంది అట్నే? అది 6th నుండి ఇంటర్ వరకు వాళ్ళలోనే చదువుకున్నదిరా. ఇప్పుడు డిగ్రీ కదా, ఇక ధర్మారం వాళ్ళకి దూరం అవుతుందని వాళ్ళ అమ్మమ్మల ఇంటి కాంచి పోతాంది. అంటే డిగ్రీ అయిపోయాక ఇక్కడే ఉంటుందా అన్నది? ఈయనే ఉంటదట్రా. ఇక్కడనే ఉంటదట్నా? నేను లక్ష్మిని లవ్ అంటే తెలియని వయసులోనే ఇష్టపడ్డా. అలాంటిది ఇప్పుడు లక్ష్మిని మళ్ళీ చూసినాక నా మనసు నా మైండ్ 2 ఫిక్స్ అయినాయి, తననే పెళ్లి చేసుకోవాలని. నీ మనసు ఫిక్స్ అయితే సరిపోద్దారా, దాని మనసు ఫిక్స్ కావద్దా? అది కూడా నిజమే కదా. ఆమె కూడా ఫిక్స్ అయ్యేటట్టు నువ్వే హెల్ప్ ప్లీజ్. ఏంది? నేనా? నువ్వే ప్లీజ్, కాదనకే. సరేరా,
దాని మనసులో ఎవరన్నా ఉన్నారో లేరో తెలుసుకొని చెప్తా. సరేనే, మర్చిపోకు. అనిల్ చెప్పురా. అరే శ్రీకాంత్ ఏడున్నావురా? అట్లా ఇట్లా వస్తా అంటే వారా అటే ముట్టినావు. నీ ఆటో పట్టుకొని ఊరికి వచ్చినావురా. ఏ ఊరికి రా? రైస్ మిల్లు బియ్యం పట్టిస్తా అంటే వారా బాడుకావు. బియ్యం పట్టించుకొచ్చినాక ఇక మా అమ్మ అదే ఆటలో ఊరికి పోదాం పాన్ పట్టుకొచ్చింది. ఎప్పుడు వస్తావురా నువ్వు? ఇగో 2-3 రోజులు అవుతుంది. ఏంది 2-3 రోజులా? అరే అది నా సంతోట కాదురా, దాన్ని లీజుకు తెచ్చిన, రోజుకు 200 కట్టాలా ఆటో అన్నకు. అరే ఆ 2 రోజులు నేను ఇస్తా, నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? నువ్వు ఇస్తావు, నేను చూస్తా. సరే ఉండు మామ, నేను మళ్ళీ చేస్తా. ఈయనకి ఇయ్యకున్నా అయిపో ఆటో. ఏమైంది అడిగినా? నిన్న నైట్ దాన్ని ఫోన్ చేసి అడిగినరా, దాని మనసులు ఎవ్వరు లేరట. ఎవరు లేరట? లవ్ సక్సెస్ అయినట్టే. ఆగురా, నీ సంబరం తర్వాత గాని. పాపం దాని దగ్గర ఎగ్జామ్ ఫీజు కడదాం అంటే డబ్బులు లేవ్వట. అయ్యో పాపం, డబ్బులు లేవటనా? ఎగ్జామ్ ఫీజుకి ఎంతనే? 10,000 రా. 10,000? అయ్యో నువ్వెందుకు ఇస్తాను రా? ఇచ్చేది నా కాబోయే భార్యకేనా, తీసుకో. సరేరా, మేము కాలేజ్ పోతాను, బాయ్. టైం కావటం లేదు, లేకపోతే నేను దించద్దు. నీకు ఇయ్యకున్నా అయిపో. శ్రీకాంత్ గా ఇంత పని చేసినావురా. అగో వాడు మా అన్నయ్యనే, ఒకసారి హాయ్ చెప్పవా? హాయ్. అవరానీలు ఇల్లు పూలు ఓరి పెట్టినవి, ఆ పైసలు ఇంకా రాలేదా? ఆ లింగా నాగుతలేడు, రేపటి వరకు కట్టకుంటే 10 మందిలో పిలిపిస్తా అంటాడు. రేపటి నెలలో నా అత్తయ్య కావచ్చు లోను. నేను ఆ లింగా నాకు చెప్తే 2 రోజులు ఆగమని పోయేస్తా. హాయ్ లక్ష్మి. హాయ్. ఎగ్జామ్స్ మంచిగా రాసినావా? మంచిగానే రాసిన. నేను టైంకు డబ్బులు ఇచ్చినా కాబట్టి నువ్వు ఎగ్జామ్స్ రాసినావు. అదే నేను డబ్బులు ఇవ్వకపోతే నీకు ఎంత ఇబ్బంది అవును. నువ్వు డబ్బులు ఇస్తే నేను ఎగ్జామ్ రాసుడేంది? మా నాన్న ఎగ్జామ్ ఫీజు కడితే రాసిన. జోక్ చేయకు లక్ష్మి. జోక్ చేయడానికి నువ్వేమన్నా నా ఫ్రెండ్వా? అదేంటి లక్ష్మి అట్లా అంటావు? నీకు ఎగ్జామ్ ఫీజుకు డబ్బులు ఇచ్చినా, డ్రెస్సులకు డబ్బులు ఇచ్చినా, ఫోన్ వాళ్ళకిందట కొత్త ఫోన్ కూడా డబ్బులు ఇచ్చినా. ఎవరికి ఇచ్చినావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు
నువ్వు నాకు ఇచ్చేంత గరీబ్ దాన్ని ఏం కాదు నేను. మా నాన్న నా కోసం నా చదువు కోసం సంపాదించిన పైసలు ఉన్నాయి. ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు నాకిచ్చుడేంది? ముక్కు ముఖం తెలియకపోయింది లక్ష్మి. నీకు వైష్ణవి ఏం చెప్పలేదా? నాకేం చెప్పలేదు. నువ్వు గిట్లనే నన్ను ఇబ్బంది పెట్టినావు అనుకో, పోలీసులకు ఫోన్ చేస్తా చెప్తాన్నా.